శుభమస్తు. శివానుగ్రహ. చాలామంది ఈ యొక్క అన్యోన్యత, దాంపత్యము, ఈ యొక్క భార్యాభర్తల మధ్య మొదట్లో బాగానే ఉంటారు. మళ్ళా ఎందుకు వస్తుందో ఏమో మరి దేవుడికే ఎరుక. మనస్పర్ధలు రావడము, ఒకరికొకరు అన్యోన్యత నశించిపోవడము, ఎడముఖం పెడముఖము, ఉలుకు మాట మంచి ఏ ఉండదు. చివరికి తెగిపోవాలి మన బంధము అనే విధంగా వచ్చేస్తుంటారు. కానీ ఇది ఎందుకు వస్తుంది, ఎవరి వల్ల వస్తుంది మీరు ఆలోచించాలి. వివాహం అనేది ఒకసారి జరగాల ధర్మం ప్రకారంగా. ఈ కాలంలో వివాహాలు తాటాకు చప్పులు కొట్టి ఇష్టంగా మార్చేస్తున్నారు. మొగుళ్ళను పెళ్ళాలు మొగుళ్ళు. అది ధర్మం కాదు. ముందుగానే ఒక అండర్స్టాండింగ్ రావాలా. జాతక పరిశీలనప్పుడు, ఒకరికొకరు మాటల్లో అప్పుడు ఇవన్నీ చేసుకుంటూ ఉంటే సర్దుకొని పోతూ ఉండాలి. ఎందుకంటే ఈ భూప్రపంచంలో జరిగే పెళ్ళిళ్ళంతా కూడా శాశ్వతం కాదు. మధ్యలో వస్తే మధ్యలోనే దిగిపోతాయి. ఎవరికి వారే యమునా తీరే. అందుకే అమ్మ ఉంటుంది, సంసారం నటించాలా, భగవంతుడితో జీవించాలా అని. ఎవరికి ఎవరు ఏమీ కాం. ఇది ఒక పెద్ద మాయ. అయినా కూడా ఎక్కడో పాప పుట్టి మన వల్ల వస్తుంది ఆడది. ఉన్నంతలో సర్దుకొని పోతూ ఉండాలి. కానీ మధ్య మధ్యలోనే అనేక రకాల సమస్యలు. ఇలాంటి వారికి శివానుగ్రహంతో ఒక చిన్న ప్రాయశ్చిత్తము. మీరు ఇంట్లోనే శ్రీ అర్ధనారీశ్వర స్వామి ఫోటో సేకరించుకోండి. మీ 2 చేతులు ఇలా జోడిస్తే ఏ సైజు ఉందో ఆ సైజు ఫోటో తీసుకొని మీ ఇంట్లో తూర్పు దిక్కుగా గోడకి కింద కూర్చొని అయితే మీ యొక్క నేత్రానికి ఎదురుగుండా గోడకు ఆ యొక్క ఫోటోను తగిలించుకునేసి కిందనే దీపారాధన ఒక తట్టలో మన నువ్వులు ఆవు నెయ్యితో తీసుకునేసి ఒకే ప్రమిదలో 3 తెల్ల ఒత్తులు, 3 ఎర్ర ఒత్తులు, అంటే స్వామివారి ఉన్నప్పుడు స్వామివారికి ఎదురుగుండా తెల్ల ఒత్తులు, అమ్మవారికి ఎదురుగుండా ఎర్ర ఒత్తులతో దీపం పెట్టుకునేసి గణపతి నామస్మరణ చేసుకొని సంకల్పం చేసుకోండి. 27 తెల్ల పూలు తీసుకోండి. ప్లస్ ఆవు పాలతో తయారు చేసిన పాయసం కొంచెం, ఒక టీ గ్లాస్ అంత మోతాదు. దాంట్లో బెల్లమో చక్కెరో నెయ్యో పప్పు వేసేసి పెట్టుకొని రెడీ చేసుకోండి. ఫస్ట్ దీపారాధన చేసిన తర్వాత గణపతి నామస్మరణ చేసుకొని సంకల్పం చేసుకోండి. స్వామి, మా దాంపత్యంలో ఎటువంటి సమస్యలు, జంజాటాలు, ఈతి బాధలు, దిష్టిదోష నరఘోషలు, గ్రహ బాధలు ఏమీ లేకుండా చివరి దాకా మా యొక్క దాంపత్యం వర్ధిల్లాలా, మా మధ్య ఎటువంటి మనస్తాపాలు రాకుండా ఉండాలా అని సంకల్పం చేసుకొని ఈ 27 పూలు చేతిలో తీసుకొని ఒక్కొక్క పువ్వు మీద ఓం నమో భగవతే శ్రీ అర్ధనారీశ్వరాయ నమో నమః, ఇది శ్లోకం. ఈ యొక్క నామాన్ని, శ్లోకాన్ని ఏదైనా సరే మీకు ఓపిక ఉంటే చేయగలిగితే అర్ధనారీశ్వర స్తోత్రం ఉంది. అది మీరు కొంచెం సంస్కృతంలో ఉంటుంది కాబట్టి అది కొంచెం పదాలు కొద్దిగా స్పష్టత మీరు చెప్పలేరు కాబట్టి అదంతా సూక్ష్మంలో మోక్షం అన్నట్టు ఈ యొక్క నామాన్ని చెప్పుకోండి చాలు. 27 పర్యాయాలు ఓం నమో భగవతే శ్రీ అర్ధనారీశ్వరాయ నమో నమః అని చెప్పి 27 సార్లు పూలు స్వామివారికి సమర్పణ చేయండి. అమ్మవారి స్వామివారి ఫోటో ఉంది కాబట్టి అక్కడ సమర్పణ చేసుకొని ధూపం, సాంబ్రాణితో ధూపం ఇచ్చేసి ఈ యొక్క తయారు చేసుకున్నటువంటి దీన్ని చరువు అంటారు, ఈ యొక్క పాల పదార్థం, దీన్ని స్వామికి నివేదన చేసి కర్పూర హారతి ఇచ్చేసి దాన్ని మీరు స్వీకరించాలి. హారతి తీసుకొని ఆ ప్రసాదాన్ని మీరు మీ వారు తీసుకోవాలి. ఒకవేళ మీ వారు లేదు, మనసులోనే ఆయన తీసుకున్నట్టు భావన చేసేసి ఆ రోజుతో పూజ బిగించేసేయండి. ఇలాగా 27 సోమవారాలు మీరు చేసుకోవాలి. అంటూ అయితే మాత్రం ఆ రోజు చేయబాకండి. మీరన్నా చేసుకోవచ్చు, లేదు మీ భర్త అన్నా చేసుకోవచ్చు, ఇద్దరు కలిసి కూడా చేసుకోవచ్చు. దీన్ని ఈ యొక్క భార్యాభర్తల సంబంధం దగ్గర అయ్యే విధంగా, అంటే స్వామివారు అమ్మవారు ఎలాగైతే ఉంటారో అర్ధనారీశ్వర స్వామి స్వరూపంగా మీరు కూడా అలాగే ఒకరి కోసం ఒకరనే విధంగా కూడా అమ్మవారి స్వామి దయ వల్ల కలిసిపోతారనమాట. ఇది జరిగింది చాలామందికి నా దగ్గర వచ్చే వాళ్ళకి. దీన్ని చిత్తశుద్ధితో మనసా వాచా కర్మణగా భావించి చెయ్యండి. మంచి లాభాన్ని మీరు పొందుతారు. ఆ పూజ చేసిన రోజు ఇంట్లో మాంసాహారము, చేపలు, కోడిగుడ్డు, ఎర్రగడ్డ, తెల్లగడ్డ వగర తినవాకండి. పూర్తిగా శాకాహారంగా ఉండండి. ఏకభుక్తం. మధ్యాహ్నంగా భోంచేసి రాత్రి పలహారం చేసుకోండి, టిఫిన్. ఈ టిఫిన్లో కూడా ఈ పదార్థాలు నిషేధం. ఇలా చేసుకుంటూ వచ్చారంటే
మీ యొక్క తాలూకా సమస్యలు జంజాటాలు అన్నీ కూడా ఒకటొకటిగా తెగిపోతూ వస్తుంది. శుభం భూయాత్. ఏదైనా సందేహం ఉంటే నన్ను అడగండి. శివానుగ్రహ